గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడల్లా ఇదిగో 1000 కోట్ల అప్పు, ఈ వారం అప్పు, ఇది ఇంత ఇంత వాళ్ళే రాసేశారు. 4, 5, 7, 9, 11, 14 చైతన్య నారాయణ వాళ్ళ ర్యాంకుల అనౌన్స్మెంట్ టైప్లో రాసేశారు 14.5 లక్షల కోట్లు. ఆ మధ్యన కొంచెం తగ్గించి 9 లక్షల కోట్ల దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 10 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఏదో అదేంటంటే కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న ఫిగర్స్ కంటే కూడా నోటితో మాట్లాడేది నిజమని నమ్మేటటువంటిది, అది కూడా అబద్ధం అని చెప్పి తెలుస్తున్నా సరే నమ్మేటటువంటి వాళ్ళని మనం ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు మంచి కంటే నిజం కంటే కూడా అబద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అద్భుతంగా కనిపిస్తున్నటువంటి రోజులు. నీ జీవితంలో చాచి కొట్టలేము అన్నటువంటిది తెలిసి కూడా ఎగరేసి కొట్టే హీరోలను చూసి అలాగే అలవాటు పడిపోయిన మన మనస్తత్వాలకు అనుగుణంగా జరుగుతున్న రాజకీయాలు అట్లాగే నడుస్తున్నాయి. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అప్పేమన్నా ఆగిందా, అప్పేమన్నా తగ్గిందా, అప్పు డే తెల్లారింది అన్నటువంటి కోణంలో రాస్తూ వస్తుంది కదా. రాబోయే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయే అప్పు 21,750 కోట్ల రూపాయలు. ఆర్బీఐకి ఇచ్చినటువంటి లెక్క. ప్రతి మంగళవారం నాడు ఆ లెక్కలు వేస్తారు, ఆ అప్పులు తీసుకుంటారు, నడుస్తూనే ఉంటారు. కాకపోతే అప్పు అప్పుడేమో తప్పు, ఇప్పుడు అదే అప్పు తప్పనిసరి. రాసే వార్తలో చెప్పే వివరణలో ఉన్న తేడా. నేనైతే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి అప్పు తీసుకోవడానికి తప్పు పట్టాను. ఎఫ్ఆర్బిఎం దాటి అప్పు తీసుకుంటే తప్పంట.